ఆల్ ద బెస్ట్ దాదా. శేఖర్ గారు, నేను ఈ మధ్య ఐన్యూస్ ప్రారంభమైన తర్వాత చూస్తుంటారు, దాదా అనే ఒక క్యారెక్టర్ ద్వారా పొలిటికల్ లీడర్కి సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది ఐన్యూస్. పత్రికా రంగంలో మీరు వేసే కార్టూన్లకు ధీటుగా మా దాదా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మోహన్ గారు చెప్పండి, అంటే రాజకీయపరమైన కార్టూన్లు ప్రజల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? అంటే మీరు ఆనందం ఎలా కలుగుతుందంటే అలా చెప్పలేము, కానీ పాలిటిక్స్ చూసి ఫాలో అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు. కార్టూన్స్ చేయగలిగేదంటే ఆ రియాక్షన్ బొమ్మ గీసి చూపించగలుగుతాడు. ఈవెన్ మీరు కూడా ఏదైనా పొలిటికల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు మీకు ఏదో కోపం అవడం, సంతోషం వేయడం అలా జరుగుతాయి కదా. మేమేం చేయగలుగుతామంటే దానికి కొన్ని గీతలు వేసి ఒక ఐడియాకి రూపొందించి చూపించగలుగుతాం. మీ ఐడియాను యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ ఎంజాయ్ చేశారంటే రిసీవ్ చేసుకున్నప్పుడు న్యాచురల్గా నాట్ ప్రొడక్షన్ రెస్పాన్స్ ఉంది అనే ఫీలింగ్ యూనివర్సల్, ఇది అందరికీ ఉంటుంది. అది అంటే ఈ కార్టూన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇది పొలిటికల్ కార్టూన్స్ వేసిన తర్వాత పొలిటీషియన్స్ మీద చాలా సీరియస్ అటాక్ ఉంటుంది కార్టూన్స్ నుంచి. ముందుగా నేను అనుకుంటాను పత్రికా రంగంలో కానీ ఏ రంగంలో అయినా సో కార్టూన్తోనే ఒకసారి అంటే లీడర్లకు సంబంధించిన విషయాల మీద అటాక్ అనేది జరిగింది. సో అది ఎలా స్టార్ట్ అయిందంటారు? ఒరిజినల్గా మన కార్టూన్ పొలిటికల్ కార్టూన్ అనేది మనకు తక్కువగా ఉంది. ఇండిపెండెన్స్ లెవెల్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత న్యూస్ పేపర్స్ అవి వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వాటిలో కార్టూన్స్ అవి స్టార్ట్ అయినాయి. వీటిని మంచి దీనికి ఒక మంచి వరవడి క్రియేట్ చేసింది శంకర్స్ వీక్లీ. శంకర్ ఆయన దగ్గర టీంలో వాళ్ళందరూ జీనియస్లు, వాళ్ళందరూ అది బోల్డ్ మాలాటి తరాల్లో వాళ్ళందరికీ తర్వాత తరాల వాళ్ళని ఇన్స్పైర్ చేసింది. మేమందరం ఆక్యూ తీసుకుని బొమ్మ వేస్తున్నాం. శేఖర్ గారు, మీరు చెప్పండి, ప్రతిరోజు ఒక కార్టూన్ వేయాలి, దానికి ఐడియా ఎలా వస్తుంది? ఐడియాలు మీరే జనరేట్ చేస్తారా లేకపోతే పత్రికల్లో ఉండే ఎడిటోరియల్ టీం కానీ ఎవరైనా మీకు సహకరిస్తుంటారా? ఐడియాలు ఇప్పుడు పత్రికల్లో వార్తలు రాసేవాళ్ళు, న్యూస్ తయారు చేసేవాళ్ళు ప్రొఫెషన్లో ఎలా అయితే ఇష్యూస్ని ఫాలో అవ్వడం, వాటి మీద తమ కామెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారో మేము పిక్టోరియల్ రూపంలో ఒక విజువల్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈక్వల్ టు జర్నలిజం వృత్తే ఇది కూడా. పిక్టోరియల్ 10 పేజీల వార్త కంటే కూడా మీరు ఒక ప్యాకెట్ కార్టూన్లో ఇష్యూని అంత పంచిగా చెప్తారు, అది వస్తుంది. అదే పిక్టోరియల్ జర్నలిజం అంటున్నది. అయితే ఇందులో మామూలుగా ఇష్యూని ఫాలో కావడం మనం మామూలుగానే జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ లాగే ఫాలో కావాలి. తర్వాత అనలైజింగ్ దగ్గరకు వచ్చినప్పుడు అనలైజింగ్లో 4 వాక్యాలు లేదా 10 వాక్యాలు రాయాలని మనం బొమ్మల ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నేనైతే ఈ రోజుకి కూడా 20 years తర్వాత కూడా ఈ రోజుకి కూడా రోజు ఒక ఇష్యూ మీద ఒక 3-4 రకాలుగా వర్కౌట్ చేయడం. శంకర్ గారు, మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కార్టూనిస్ట్గా జీవితం ప్రారంభించారు? సో ఇప్పటిదాకా మీరు వేసిన కార్టూన్లో మీకు బాగా నచ్చిన కార్టూన్ ఏంది?